హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్. ఈరోజు అయితే చికెన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. నేను చికెన్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకుంటానో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. దానికోసం హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, కొంచెం గరం మసాలా పౌడర్, కొద్దిగా కోకోనట్ పేస్ట్ అండి. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. కోకోనట్ పేస్ట్ అయితే 1 స్పూన్ వేసుకున్నానండి. నెక్స్ట్ ఒక కప్పుతో అయితే పెరుగు వేసుకున్నాను. ఈ విధంగా పెరుగు అయితే కంపల్సరీ అనమాట చికెన్ ఫ్రై మ్యారినేషన్ కోసం. కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేశానండి. నేనైతే గరం మసాలా పౌడర్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. దానికోసం ధనియాలు, కొంచెం జీలకర్ర, హోల్ మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి కొంచెం. నెక్స్ట్ మనకి బిర్యానీ లీవ్స్ ఉంటాయి కదండి, బిర్యానీ ఆకులు, అవి కూడా కలిపి మనం డ్రై ఫ్రై అయితే కొంచెం వేడి తగలనిస్తే ఈ మసాలా దినుసులన్నీ కొంచెం క్రిస్పీ అవుతాయి అన్నమాట. వేడి చల్లారాక మనం మిక్సీ జార్లో వేసుకుంటే చక్కగా మనకి హోమ్ మేడ్ మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా ఈ విధంగా మనం గరం మసాలా పౌడర్ రెడీ చేసుకుంటే బయట కొనుక్కున్నది ఏమాత్రం సరిపోదండి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునే మసాలా పౌడర్తో. నెక్స్ట్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మసాలా పౌడర్ వీడియో అయితే మీతో షేర్ చేస్తాను. చికెన్ అయితే ఒక 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టానండి, మ్యారినేట్ అయిపోయింది. చికెన్ బాగా మ్యారినేట్ అయితే ఫ్రై అనేది మనకి మంచి ఫ్లేవర్లో వస్తుందన్నమాట. అట్లీస్ట్ 15 to 20 మినిట్స్ మధ్యలో వరకు మనం మ్యారినేషన్ టైం ఉండాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట ఉన్నా కూడా ఆ మాత్రం మనకి ఆ మసాలా దీనిలో అంతా చికెన్ బాగా ఊరుతుందన్నమాట. చికెన్ ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఇవైతే కొంచెం గోల్డ్ కలర్లా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక మనం మ్యారినేట్ అయిన చికెన్ అయితే ఇందులో వేసుకొని సిమ్లో పెట్టుకుంటే కొద్దిగా వాటర్ అయితే చేరుతాయి అన్నమాట. ఆ టైంలో ఒక 15 మినిట్స్ అయితే మనం మూత పెట్టుకోవాలి. ఎందుకంటే చికెన్ అనేది మనకు బాయిల్ అయిన తర్వాత మనం రెడ్డిష్గా చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఏంటంటే ఇంక ఇందులో మనం వాటర్ అయితే యాడ్ చేయనవసరం లేదు, వాటర్ అదే వచ్చేస్తుంది. ఆ వాటర్లో కొంచెం ఉడికాక దానికి అదే ఫ్రై అయిపోతుంది అన్నమాట. చికెన్ ఫ్రై చేసేటప్పుడు అడుగు అనేది కొంచెం రెడ్గా మాడుతూ ఉంటుంది అనమాట. దాన్ని అయితే మనం ఈ విధంగా మనం అట్లకాడు ఉంటుంది కదండి, అది యూస్ చేసి చూడండి ఈ విధంగా అడుగు పట్టకుండా మాడకుండా కొంచెం డీప్గా ఫ్రై అయ్యాలన్నమాట. ఈ విధంగా కలుపుకుంటూ పైకి కిందకి చేస్తే అడుగు కొంచెం మనకి ఫ్రైలా అవుతుంది కదండి, అది మొత్తం చికెన్ అంతా కలిసి మనకి చికెన్ ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. చూడండి మనకి అడుగు ఎలా ఫామ్ అయింది రెడ్గా. అదేంటంటే ఇలా పైకి కిందికి కలుపుకుంటే చికెన్ మొత్తానికి రెడ్గా అయ్యి మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మీరు చికెన్ ఫ్రై ఎప్పుడు చేసినా ఈ విధంగానే ఇలాంటి గరిటెతో అయితే కలుపుకుంటే మనకి మంచి చికెన్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఫ్రై అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కావాలంటే ఇంకా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి కలుపుకుంటే డిఫరెంట్ అండ్ యమ్మీ టేస్ట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.